హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్ పార్ట్ 66. బోనా ఏడుస్తుంది. అదంతా నాకు అనవసరం. ఆ సిద్ధు మన మీద కోపంగా ఉన్నాడు. ఆ కోపంలో మిమ్మల్ని అడ్డు పెట్టుకుని ఏమైనా చేయడానికైనా వెనకాడు. అందుకే మీరు వాడి ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు. నేను ఒప్పుకోను. వాడి దగ్గరికి వెళ్ళను అని నాకు మాట ఇవ్వండి మీరిద్దరూ అంటుంది బోనా కోపంగా. తన తల్లి అలా ఏడుస్తూ ఉంటే సూరజ్ ప్రియాకి ఎంతగానో బాధేసింది. మరి ఎంతైనా తల్లి కదా. వాళ్ళు ఒక్క నిమిషం వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని అయోమయ పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. సూరజ్ మాత్రం ఒక్క నిమిషం ఇక గట్టిగా కళ్ళు మూసుకుంటాడు. ఆ మూసిన కళ్ళచాటున సన్నీ బన్నీ తన బాబాయ్ అత్త అని అనగానే ఆ మాటలు గుర్తొచ్చి వాళ్ళ కళ్ళల్లో కనిపించిన మెరుపు అతను ఎప్పటికీ మర్చిపోడు. అలాగే వెళ్తున్నాము అని అనగానే వాళ్ళ మొహంలో కనిపించిన బెంగ బాధ గుర్తుకు రాగానే భారంగా ఒక నిట్టూర్పు విడిచి కళ్ళు తెరిచి బోనా వైపు చూస్తూ, నేను నీకు మాట ఇవ్వలేను మమ్మీ. ఎందుకంటే నీకంటే ముందు నేను ప్రిన్స్లకి మాట ఇచ్చేశాను మళ్ళీ వాళ్ళ దగ్గరకు వస్తాను అని. నీకు తెలుసు అనుకుంటా నేను ఒకసారి మాట ఇస్తే తప్పను అని. సారీ, నీకు నేను మాట ఇవ్వలేను అంటాడు ఖచ్చితంగా. ఇక చాలా గట్టిగా అరుస్తుంది ఆవేశంగా భువన. అమ్మ కంటే ఎవరు ఎక్కువ కాదు, కానీ ఒక్కొక్కసారి అమ్మ మాటల్లో అర్థం పర్థం లేకపోతే పిల్లలు కఠినంగా మాట్లాడవలసి వస్తుందమ్మా. ఓ, ఇంకా నువ్వు తల్లిచాటు బిడ్డవి అనుకున్నాను, కానీ ఇవాళ తెలుస్తుంది నాకు నువ్వు చాలా పెద్దవాడివి అయ్యావు అని. నాకే నీతి మాటలు చెప్తున్నావా అని. ఇప్పుడేంటి నాకంటే వాళ్ళు ఎక్కువ అంటావా అంటుంది ఆమె కూడా ఏడుస్తూ ఆవేశంగా. నేను అలా అనలేదు మమ్మీ, మీ అందరూ నాకు ఇష్టమే. అది నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీకు అది మీకు కూడా తెలుసు. మీతో పాటు సిద్ధు అన్నయ్య కూడా నాకు కావాలి. సిద్ధు అన్నయ్య మాకంటే ముందుగా డాడీ రక్తం పంచుకుని పుట్టినవాడు. మాకంటే అన్నింటిలో అన్నయ్యకే మొదటిగా హక్కు ఉంది. మాకంటే మొదటిగా అన్ని అన్నయ్యకే దక్కాలి. ఏమైనా సరే అన్నయ్యకు ఆస్తి మొత్తం వెళ్ళిందని నాకు ఏ బాధ లేదు. ఎందుకంటే నేను పేరు ప్రతిష్టలు నాకు సొంతంగా సంపాదించుకుంటాను. అప్పుడే ఈ ప్రపంచం మనల్ని గుర్తిస్తుంది. మనకంటూ ఒక పేరు ఉంటుంది. లైక్ డాడీ సిద్ధు అనేలాగన్నమాట. డాడీ తాతయ్య ఆస్తున్నా కూడా తాతయ్య హెల్ప్ తీసుకోకుండా ఓన్ గా బిజినెస్ స్టార్ట్ చేసి నెంబర్ 1 స్థానంలో ఉన్నారు. అలాగే సిద్ధు అనే కూడా ఎవరి హెల్ప్ లేకుండా బిజినెస్ లో కానీ మోడలింగ్ లో కానీ నెంబర్ 1 లో ఉన్నాడు. ప్రపంచంలో యూత్ కి అతను ఒక రోల్ మోడల్. వాళ్ళలాగే నేను కూడా నా స్వయం కృషితో ఎదగాలి అనుకుంటున్నాను. నేను మాత్రం నాకు చెందాల్సిన ఆస్తి సిద్ధు అన్నయ్యకి వెళ్ళిందని ఏ మాత్రం బాధపడడం లేదు. ఎందుకంటే అతను నా అన్నయ్య. సో నా వరకు నాకు ఏదో అన్యాయం జరిగిందని పడాల్సిన అవసరం లేదు అని. నన్ను మాత్రం సిద్ధు అన్నయ్య దగ్గరికి వెళ్లకుండా ఎవరూ ఆపలేరు అని సీరియస్ గా చెప్పి పైకి తన రూమ్ కి వెళ్ళిపోతాడు సూరజ్. ఇక బోనా ప్రియ వైపు చూస్తుంది. నీ మాట కూడా ఇదేనా? ప్రియా, మమ్మీ నువ్వు అనుకున్నట్టు సిద్ధు అన్నయ్య అస్సలు చెడ్డవాడు కాదు. మమ్మల్ని ఏదో చేస్తాడు అన్న నీది అపోహ మాత్రమే. మమ్మల్ని చూడగానే సిద్ధు అన్నయ్య కళ్ళల్లో ప్రేమను చూశాను. అచ్చం ధ్రువాన్నయ్య ఎలా మమ్మల్ని చూసినప్పుడు తన కళ్ళల్లో ఎలాంటి ప్రేమ ఉంటుందో సిద్ధు అన్నయ్య కళ్ళల్లో కూడా అలాంటి ప్రేమనే చూశాను. సిద్ధు అన్నయ్య వల్ల మాకేది ప్రమాదం జరుగుతుందని ఆలోచించడం మానేసి తనని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించ మమ్మీ అని తను కూడా రూమ్ లోకి వెళ్ళిపోతుంది ప్రియా. జమున మాత్రం సూరజ్ ప్రియ మాటలకు ఎంతో భయం వేసింది. వాళ్ళు కూడా బోనా మాటల్లో ఎక్కడ చిక్కుకుంటారో అని. ఇక మేఘన సూరజ్ ప్రియాని చూసి ఎంతో గర్వంగా ఉంది తనకి. తన బెస్ట్ ఫ్రెండ్ సూరజ్ ఎప్పుడు కూడా తప్పుడు ఆలోచనలు తప్పుడు మార్గంలో వెళ్ళడు అని ఆమెకి తెలుసు. మేఘ ధ్రువ వైపు చూస్తూ, ఈ రాక్షసుల్లో కూడా మావయ్య రక్తమే కదా ఉంది, ఇతను ఎందుకు సూరజ్ లాగా ఆలోచించలేకపోయాడు అని ధ్రువ వైపు అలాగే చూస్తుంది. అప్పుడే ధ్రువ కూడా తన వైపు చూస్తాడు. ఆమె చూపు నేరుగా అతని గుండెను తాకినట్టు అనిపించింది. ఆ ఒక్క చూపులో అతనికి ఎన్నో ప్రశ్నలు వేసినట్టు అనిపించింది. మేఘ సూటిగా చూస్తున్న చూపుకి ఇంకా ఆమె వైపు చూడలేక ముఖం పక్కకి తిప్పుకుంటాడు ధ్రువ. హేమంత్ బోనాని ఓదారుస్తూ, ఏడవకు బోనా, వాడే అర్థం చేసుకుంటాడులే,
ఆ సిద్ధుగాడి నిజ స్వరూపం తెలుసుకుని వాడే మారతాడులే. నువ్వు ఏడ్చి ఆరోగ్యం పాడు చేసుకోకు. పద రెస్ట్ తీసుకుంది అనమని బోనాన్ని తీసుకుని రూమ్ లోకి తీసుకెళ్తాడు. మేఘ చేతులు కట్టుకుని ఇంకా ధ్రువ వైపు చూస్తూ ఉండేసరికి ఈసారి ఆమె వైపు చూడలేక అతను కూడా రూమ్ లోకి వెళ్ళిపోతాడు. ధ్రువ, సూరజ్, ప్రియ వెళ్ళిపోయిన తర్వాత సన్నీ బన్నీ డల్ అయిపోతారు. అప్పటిదాకా ఎంతో యాక్టివ్ గా హ్యాపీగా ఆడుకున్న పిల్లలు అలా డల్ గా అయిపోయేసరికి సిద్ధు అమ్ముకి చాలా బాధగా అనిపిస్తుంది. వాళ్ళు ఆ మూడ్లో నుంచి బయటికి రావడానికి సరే సన్నీ బన్నీ నవ్వుతూ ఉన్నా సరే ఎక్కడో కొంచెం డల్గా ఉన్నట్టు అనిపించింది సిద్ధుకి. ఈవినింగ్ టైంలో కిరణ్ రాగానే మళ్ళీ ఫుల్ యాక్టివ్ అయిపోయారు. సన్నీ బన్నీ మామతో ఆడుకుంటూ మళ్ళీ కిరణ్ వెళ్ళిపోగానే వాళ్ళ మొహం డల్నెస్ కనిపించింది. అంతా గమనిస్తూనే ఉన్నాడు సిద్ధు. భోజనం చేసేసి సన్నీ బన్నీని వాళ్ళ రూమ్ లో పడుకునేదాకా ఉండి అమ్మో రూమ్ లోకి వచ్చేసరికి సిద్ధు ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. బాల్కనీలో అతని దగ్గరికి వెళ్ళి వెనక నుంచి హక్ చేసుకుని ఏం ఆలోచిస్తున్నావు కన్నా అంటుంది చిన్నగా. అమ్మోని వెనక నుంచి ముందుకు తెచ్చుకొని ఆమెను గట్టిగా హత్తుకుని మెడ వంపుల్లో ముఖం పెట్టుకుని మౌనంగా ఉండిపోతాడు. అమ్మో కూడా అతని చుట్టూ చేతులు వేసి అలానే ఉండిపోతుంది. కొన్ని క్షణాల తర్వాత అతని నుంచి దూరం జరిగి అతని చేతిని పట్టుకుని అక్కడే ఉన్న ఉయ్యాలలో కూర్చోబెట్టి ఫ్రూట్ సలాడ్ తినిపిస్తుంది. సిద్ధు వద్దు అని ముఖం పక్కకు తిప్పేసరికి నువ్వు భోజనం సరిగ్గా తినలేదు నాకు తెలుసు, నోరు మూసుకుని తిను అని గదిమి తినిపించి వద్దన్న కొంది బలవంతంగా పాలు తాపించి ఆమె పైటితో అతని పెదాలను తుడిచి అతని ఒడిలో కూర్చుని మెడ చుట్టూ చేతులు వేసి ఇప్పుడు చెప్పు ఎందుకు అలా ఉన్నావు కన్నా, ఏం ఆలోచిస్తున్నావు? సిద్ధు, పిల్లలు నా దగ్గరికి వచ్చినప్పటి నుంచి ఏ రోజు కూడా వాళ్ళు డల్గా ఉండేది లేదు. ఈ రోజు తప్ప. ఈ రోజు వాళ్ళ మొహంలో బాధను చూశానమ్మారు. అది నాకు ఏమాత్రం నచ్చలేదు. నా పిల్లల మొహంలో ఎప్పుడూ నవ్వే ఉండాలి, కానీ ఇలా ఏదో దూరం అవుతుంది అన్న బాధ ఉండకూడదు. వాళ్ళని నేను బాగా అబ్జర్వ్ చేశాను, అర్థమైంది. వాళ్ళకి మనతో పాటు రిలేటివ్స్ కూడా కావాలి, రిలేషన్ కావాలి అని. వాళ్ళ మొహంలో నవ్వు హ్యాపీనెస్ కోసం నేను వద్దు అనుకుంటున్న వాళ్ళని మార్చి నా పిల్లలకి దగ్గర చెయ్యాలి అని డిసైడ్ అయ్యాను. నేను అందరూ ఉండి కూడా అనాదిగా పెరిగాను. నా పిల్లలు కూడా ఎందుకు అలా ఉండాలి? ఇక మారే వాళ్ళను ఒక్కొక్కలను మార్చి వాళ్ళకి దగ్గరికి చేరుస్తాను. మారని వాళ్ళకి వాళ్ళ నీడను కూడా తాకకుండా భూమిలో పాతేస్తాను అంటాడు. అమ్ము సిద్ధు మాటలకు ఆనందంగా నవ్వుతూ అతని మొహం అంతా ముద్దులు పెడుతూ ఇది నాకన్నా అంటే మాట వినని వాళ్ళకి ఒక్కొక్కరికి తాటి తీసైనా సరే దారిలో పెట్టు, దానికి నా ఫుల్ సపోర్ట్ నీకే ఉంటుంది కన్నయ్య. ఇలాంటి వాటికి బాగానే సపోర్ట్ చేస్తాను అంటావు, అసలు విషయానికి మాత్రం చెయ్యవు అని తనని దగ్గరికి లాక్కుని హత్తుకుంటాడు. హేమంత్ బోనాని రూమ్ లోకి తీసుకుని రాగానే ఒక్కసారిగా వైల్డ్గా మారిపోయి రూమ్ లో ఉన్న వస్తువులన్నీ పగలగొట్టి పిచ్చిగా అరుస్తుంది. హేమంత్ ఎంతగా ఆపాలని చూస్తున్నా కూడా బోనా ఆవేశంలో అతని మాట వినడం లేదు. సిద్ధు, ధ్రువ వాళ్ళని మార్చడానికి ఏం చేయబోతున్నాడు? బోనా ఇంత ఆవేశపడి రాక్షసంగా బిహేవ్ చేస్తుంది. ఈ ఆవేశం ఏ అనర్థానికి దారి తీస్తుందో. మన సిద్ధు అయితే వాళ్ళ ఫ్యామిలీకి దగ్గర కాబోతున్నాడు. మరి ఏం జరుగుతుందో చూద్దాం.